భానుప్రియ ఈమె 80-90లలో అగ్రనటిగా దూసుకెళ్లిన నటి. చక్కని కళ్ళు, చూడముచ్చటైన రూపలావణ్యం, తీరైన నృత్యం, అందుకు తగ్గ నటన భానుప్రియ సొంతం. ఎలాంటి పాత్రైనా సరే పరకాయ ప్రవేశం చేయగల నటి ఈమె. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ వంటి భాషల్లో దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించింది. మొట్టమొదట తెలుగులో సితార సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైంది భానుప్రియ. దర్శకుడు వంశీ అనేక చిత్రాల్లో భానుప్రియను మనం చూడవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే వంశీ చేతులపైన చెక్కిన శిల్పం భానుప్రియ. పెళ్లై కూతురు పుట్టాక తల్లి పాత్రల్లో కరుణరసం ఒలికిస్తూ నిండైన మాతృమూర్తిలా కనిపిస్తారు భానుప్రియ. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా ఆమె సినిమా జీవితం కన్నా వ్యక్తిగత జీవితం అత్యంత వివాదాస్పదం అయ్యింది. గురువు లాంటి వంశీ గారితో ప్రేమలో పడి ఒక రకంగా ఆమె జీవితాన్ని చేజేతులారా కోల్పోయింది అని చెప్పవచ్చు. భానుప్రియ తల్లి కనుసైగలతో కూతురిని శాసించింది. దర్శకుడు వంశీని అనేక సార్లు అవమానించి చివరికి ఇద్దరిని వేరు చేసింది. దానికి కారణం వంశీకి అప్పటికే పెళ్లై పిల్లలుండటం కూడా కారణమే. కానీ వీరిద్దరిని చూసిన ప్రతి ఒక్కరూ నిజమైన ప్రేమ కోసం పోరాటం చేసిన భగ్న ప్రేమికులనే అంటారు. అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి 1998లో ఎన్ఆర్ఐ సంబంధం చేసుకుని అమెరికా వెళ్లి సెటిల్ అయింది. కొన్నాళ్ళు అంతా సాఫీగానే సాగి 2003లో ఒక పాప కూడా పుట్టింది. కానీ ఉన్నట్టుండి 2005లో విడాకులు తీసుకుని ఇండియా వచ్చేసి మళ్లీ నటించడం మొదలుపెట్టింది. ఇక గత ఏడాది ఫిబ్రవరిలో గుండెపోటుతో భానుప్రియ భర్త కౌశల్ మరణించాడు. ఇక ఒంటరిగానే కూతురిని పెంచుతున్న భానుప్రియ మానసిక స్థితి అస్సలు బాగోలేదంటూ ఆ మధ్య సోషల్ మీడియాలో అనేక వదంతులు పుట్టుకొచ్చాయి. తండ్రి చిన్నతనంలోనే చనిపోవడం, తల్లి కట్టడిలో కఠిన నియమాల మధ్య పెరగడం, బయట ప్రపంచంతో పెద్దగా సంబంధాలు లేకపోవడంతో భానుప్రియ పరిస్థితి నానాటికి దిగజారుతూ వచ్చింది. అయినా సినిమా అవకాశాలు కాస్తో కూస్తో వస్తూ ఆర్థికంగా పర్వాలేదు అనుకుంటున్న సమయంలో ఆమె తమ్ముడి గోపి వివాహం తమిళ యాక్ట్రెస్ అయిన వింధ్యతో జరిగి 2 ఏళ్లలోపే అది కూడా విడాకులకు దారితీయడం కోలుకోని విధంగా కుటుంబానికి దెబ్బలాగా మారింది. అంతేకాకుండా భానుప్రియ తల్లి కూడా అకాల మరణం చెందడంతో ఒక్కసారిగా డీలా పడింది. ఇకపోతే భానుప్రియ చెల్లెలు శాంతిప్రియ కూడా కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా పనిచేసింది. ఎక్కువగా క్లిక్ అవ్వకపోవడంతో పెళ్లి చేసుకుని సెటిల్ అయిన 2 పిల్లలు పుట్టాక ఆమె భర్త కూడా కాలం చేయడం భానుప్రియ కుటుంబంలో అతిపెద్ద విషాదం అని చెప్పాలి. ఇక ఇప్పుడు తాజాగా ఒక మైనర్ అమ్మాయిని పనిలో పెట్టుకుని వేధిస్తున్నారంటూ పోలీస్ స్టేషన్లో కేసు నమోదవ్వడంతో భానుప్రియ పేరు మళ్లీ మీడియాలో మారుమోగుతోంది.